అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుంటే ఆ సెగ మన వంటింటికి అంటే పెట్రోల్ బంకులకు తాకబోతుందా? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు పరుగులు తీస్తున్నాయి? అసలు సముద్రం మధ్యలో జరిగే ఈ గొడవ వల్ల మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చెమురు సెగలు రేగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చెమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి ట్రేడింగ్లోనే బ్రెంట్ క్రూడ్ ధర 2% మేర పెరిగి బ్యారెల్కు $72.48 వద్ద ఆగిపోయింది. ఒకవేళ ఈ యుద్ధం ఇలానే కొనసాగితే రాబోయే రోజులలో ఈ ధర $80 మార్కును దాటవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది జరిగితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి హార్ముజ్ జలసంధి పైనే ఉంది. ఇది ప్రపంచ చమురు సరఫరాకు హార్ట్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్లో దాదాపు 30% ఈ సన్నని సముద్ర మార్గం గుండానే రవాణా అవుతుంది. ప్రతిరోజు సుమారు 2 కోట్ల బ్యారెల్ల చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది. ప్రస్తుతం ఇరాన్ ఈ జలసంధిని మూసివేసిందని వార్తలు వస్తున్నాయి. అలా ఎక్కువ రోజులు మూసివేస్తే ప్రపంచ ఇంధన మార్కెట్ కుప్పకూలడం ఖాయం. సరఫరా ఆగిపోతే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం 70% వరకు పశ్చిమ ఆసియా దేశాలపైనే ఆధారపడుతుంది. మనం ఇరాన్ నుండి నేరుగా చమురు తీసుకోకపోయినా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దేశాలన్నీ తమ చమురును హార్ముజ్ జలసంధి ద్వారానే పంపిస్తాయి. అక్కడ యుద్ధ వాతావరణం అంటే రవాణా ఖర్చులు కానీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా మన దేశంలోని పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తుంది. లీటర్ పెట్రోల్ ధర పెరిగితే అది రవాణా రంగం పైన పడి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం భారత్లో వారానికి సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని సమాచారం అందుతుంది. ఒకవేళ ఈ యుద్ధం వారం రోజులకు పైగా జరిగితే ఆయిల్ ప్రభావం ప్రతి భారతీయుడి మీద కూడా పడుతుంది. తద్వారా ఒకదానితో మరొకటి రేట్లు పెరుగుతాయి. ఈ గందరగోళం ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియక వాహనదారులు ఇప్పుడే తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడం మంచిదని భావిస్తున్నారు.